ఆ ప్రకారముగా భక్తులారా మీకు అర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా కోయ్ 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 ఐదు లెక్క హైజక ఐదు లెక్క హైజక ఐదు లెక్క హైజక డింగిర 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 హోయ్ రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా అంటే ఆనందించండి, సంతోషించండి. నేను సంతోషిస్తున్నాను, నేను డ్యాన్స్ చేస్తున్నాను, నాతోడు మీరు కూడా డ్యాన్స్ చేసి సంతోషించండి. ఎందుకు సంతోషించాలంటే నన్ను భయంకర బాధ నుంచి రక్షించి ఎంత ఆనందించిన దేవుడు నాకు ఆనందించాడు, మీరు కూడా ఆనందించండి అనే అర్థం వచ్చే పాట. ఈ భాషలో దాని అర్థం వెనకబడిన భాష ఇది. దాదాపుగా ఒక కోయి అనే కాదు, ఇది ఇంకోటి ఉంది. నెట్ల దేకమో నెట్ల దేకమో జాంచె గోయేసు నెట్ల దేకమో మసిరిగాలు మంగరగాలు పింగిరిగాలు జాంచెగండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంచెగండ్రో కుర్రో. మసిరిగాలు మంకరగాలు పింగిరిగాలు ఆడవారు అంటే భార్యలు భర్తలు పిల్లలు కుటుంబంతో సహా అందరూ ఆనందిస్తుండండి. ఇది కూడా కోయి భాషేనండి ఇప్పుడు మీరు పాడింది. కోయి భాషలో ఇది ఒక రకం అన్నమాట. దీన్ని దాదాపుగా 9 మంది భాషలు మాట్లాడతారు. పాముల ఇరుకులు యానాది లంబ డక్కల కోయ ఇలాంటి కొన్ని ఉంటాయి అన్నమాట. 18 రకాలు ఉంటాయి, వాటిలో మాట్లాడతారు. వీళ్ళందరూ మాట్లాడుకునే ఒరిజినల్ మాట. ఇప్పుడు ఈ కోయి పాటలాగా మీరు ఇంకా ఎన్ని పాటలు రాశారు? తెలుగులో చాలా దాదాపు 100 పాటలు రాసి ఉంటాను. కోయి భాషలో కోయి భాషలో ఇంకా మెయిన్ పాటలు ఇవే. ఇంకా రాశాను కానీ ఇంకా రాగం కట్టినప్పుడు ఖచ్చితంగా మన ద్వారానే స్టార్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ కోయ పాట మీరు పాడారు కదా, కోయి కోయి అనేది ఇంటర్నెట్లో కొంచెమే కనిపిస్తుంది, అంటే 1-2 బిట్సే కనిపిస్తున్నాయి. ఒకసారి మా కోసం ఈ పాట మొత్తం పాడి దాని మీనింగ్ ఒకసారి చెప్పగలుగుతారా? ఫుల్ సాంగ్. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా కోయ్ 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 కోయా రే కోయ్. బామారే సందం అంటే సందమామ లాంటి అందము కలిగిన మనుషులు. అంటే ఈ పాటలో ఉన్న మీనింగ్ ఏంటంటే దేవుడు ఆకాశ పక్షులకి భూమి మీద జంతువులకి నీటిలో ఉన్నటువంటి ఆ జలసరాలకి నవ్వు పెట్టాల. వాటికి నవ్వు లేదు. అవి నవ్వుతే మనం ఉండం భూమి మీద. జంతువులు నవ్వితే ఆకాశ పక్షులు నవ్వితే మనం భూమి మీద ఉన్నాం. వాటికి నవ్వు పెట్టాల. కేవలం మనిషికి మాత్రమే దేవుడు నవ్వు పెట్టాడు. ఆ నవ్వుని సాతానుడు అనేవాడు కుటుంబాల పరంగా భార్యాభర్తల ప్రకారంగా సమాజ ప్రకారంగా మనుషులకు నవ్వు లేకుండా చేసేస్తున్నాడు. నవ్వు లేకుండా దుఃఖంలో ముంచేశాడు. అలాంటి దుఃఖంలో నుంచి దేవుడిని చెప్పాడంటే మీ దుఃఖమును సంతోషంగా మారుస్తా నా దగ్గర రమ్మన్నాడు. పిలిపి 4:4 ప్రకారంగా ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తును ఎప్పుడు ఆనందించండి. ఈ రోజున డాక్టర్ మహానుభావులు కూడా కొన్ని చెప్తున్నారు, మీకు రోగాలు రాకుండా ఉండాలంటే మెయిన్ నవ్వండి, సంతోషంగా ఉండండి. ఎవరైతే నవ్వకుండా ఉంటారో వాళ్ళందరికీ షుగరు బీపీ హార్ట్అటాక్లు ఈటాక్లు అన్ని రోగాలు వస్తాయని చెప్తున్నారు. నవ్వే సకల రోగాలకి ముందు అనమాట. అది ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యంగా ఉండాలంటే ముందు నవ్వాలి. నవ్వు అనేది లేకుండా సాతానుడు చేశాడు మనుషుల నుంచి. ఆ నవ్వు రప్పించేవాడి భూమి మీద ఒక యేసు ప్రభు దేవుడే అని దానికి అర్థం. నెట్ల దేకము నెట్ల దేకము చాంచెగు యేసు నెట్ల దేకము మసిరిగాలు మంగరగాలు పింగిరిగాలు జాంచెగండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంచెగండ్రో. భార్య భర్త పిల్లలు అందరూ మీ ఆనందం కోసం మీరు సంతోషించాలంటే రండి. యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన మీ కన్నీరు తుడిసి మీకు ఆనందం ఇస్తాడు. ఇట్టి ఆనందం ఎక్కడ లేని ఆనందం, అత్తింట్లో పుట్టింట్లో పక్కింట్లో ఎవరింట్లో లేని ఆనందము ఒక్క దేవుని దగ్గర ఉంటుంది. ఆనందాన్ని పొందుకోండి రండి అయ్యా అని ఆహ్వానించడం అని అదొకటి. తర్వాత బండి బంధూరే భయ బండి బంధూరే గుడిని జమారే భయ భజన జమారే యేసు జ ప్రభుణ్య దుఃఖని జమారే
బండి బంధూరే భయ బండి బంధూరే, గుడిని జమారే భయ భజన జమారే. ఆనందిస్తాను నేను, సంతోషిస్తాను, డ్యాన్స్ చేస్తాను, నాతో కూడా మీరు డ్యాన్స్ చేయండి. ఓకే. అంటే ఈ సాంగ్ వచ్చిన దగ్గర నుంచి చాలామందికి అసలు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, ఇదంతా తెలుసుకోవాలని చాలా ఉందండి. ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్తారా క్లియర్గా? ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ అని? నా జీవితం ఒక అద్భుతమైన అంటే ప్రపంచంలో యేసు ప్రభు దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలు, ఆ మహాత్యగారాలు నాదొక చిన్న అద్భుతమైన సాక్ష్యం. నా జీవిత చరిత్ర ఏంటంటే, మేము అడవి జాతి చెందిన మనుషులమే. అయితే మా అడవిలో ఉన్న ప్రజలకి అనాగరికులు, అడవి మనుషుల వాళ్ళు, అక్కడ కొంతమంది బయట నుంచి తాగుబోతులు, దొంగలు, స్మగ్లర్లు మా అడవిలోకి ప్రవేశించి ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా అడవి సంపద, జంతు సంపద దొంగతనంగా దోసుకెళ్ళిపోవడం కాకుండా అడవిలో కనబడినటువంటి మా అక్కల్ని, మా చెల్లెల్ని, మా ఆడపిల్లల్ని అతి దారుణంగా పాడితే చంపేసేవారు. వీళ్ళు అడవి మనుషులు. వీళ్ళని చంపినా, పాడు చేసినా, చంపేసినా వీళ్ళని అడిగేది ఎవరు? వీళ్ళ పక్షాన రాజకీయాలు లేరు, రాజకీయ నాయకులు లేరు, పోలీసు వ్యవస్థ లేరు, వీళ్ళకి దిక్కు లేరు. వీళ్ళకి దిక్కులేని గతి లేని వాళ్ళు. వీళ్ళని ఏమి చేసినా వీళ్ళని అడిగే, మమ్మల్ని ప్రశ్నించేవారు ఎవరు లేరు అని అంత క్రూరంగా వచ్చి చంపేసే రోజులే. అలాంటి రోజుల్లో మా కులస్తులు, మా కుల పెద్దలు, మా తండ్రి గారు ఎల్లయ్య అడవిలో పుట్టి అడవిలో చచ్చిపోయి అనాగరికులు మా ఆడపిల్లల్ని ఇంత దారుణంగా మీరు చంపేస్తున్నారయ్యా, ఎందుకయ్యా అని అడిగినందుకు వాళ్ళ దగ్గర ఉన్న బాంబులు, తుపాకులతో బెదిరించి భయపెట్టేవారు. అలాంటి రోజుల్లో వాళ్ళందరికీ, మా వాళ్ళందరికీ ఒక ఆలోచన కలిగింది, ఇలాగైతే కొంతకాలానికి మన అడవిలో ఆడపిల్లలే మిగలరు. ఆడజాతి నశించిపోతే అడవి జాతి అంతరించిపోద్ది. కాబట్టి ఎలాగైనా మన ఆడపిల్లలను కాపాడుకోవాలంటే మనము కూడా ఏదన్నా ఒక ఆలోచన కలిగి ఏదో ఒకటి తయారు చేసి ఈ అక్రమాలను అరికట్టాలి. మన ఆడజాతి మీద జరుగుతున్నటువంటి ఆ అక్రమాలను అరికట్టాలి. ఆరుగడతాకి ఏదైనా తయారు చేద్దామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్న అప్పుడు అలాంటి పరిస్థితులు నేను పుట్టాను. ఆంబో తెంకన్న అనబడినటువంటి మా నాన్నగారికి ఆఖరి వాడిగా, లాస్ట్ వాడిగా పుట్టాను నేను. అప్పుడు నేను పుట్టగానే మా అమ్మ చచ్చిపోయింది. మా అమ్మ చనిపోవడానికి కారణం తర్వాత చెప్తాను నేను. అప్పుడు ఆ పసిగుడ్డుగుండగా నా తండ్రి నన్ను తీసుకొని, ఇదిగో నా కొడుకు మీసాల గొప్ప, వీడిని మన ఆడపిల్లను రక్షించే రక్షకుడుగా, అడవికి ఒక కాపరగా మనం తయారు చేద్దాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని, పాములు కరిసిన, పామిషం తాగిన, చనిపోకుండా కొంతకాలం బ్రతికే కొన్ని అడుగు మందులు ఉన్నాయి. నల్లిస్ర, తెల్లిస్ర, భూమిస్ర, మణికంఠ అని కొన్ని మందులు ఉన్నాయి. ఆ మందులు ముందుగా నాకు అవేంటంటే, నేనే కాదు, మీరే కాదు, మనుషులు ఎవరు త్రాగిన కొంతసేపటికి శరీరం అంతా ఆవరించేస్తాయి. ఆవరించిన తర్వాత కొంతకాలం తర్వాత అప్పుడు ఈ పామిషాలు తాగిన తర్వాత, ఈ పామిషం ఎంత తాగినా, చనిపోయే మంది ఎన్ని తాగినా మనిషి బతికే ఉంటాడు. ఈ తాగిన పసల శక్తి ఉన్నంతకాలం బతికే ఉంటాడు. వాడి శక్తి ఎప్పుడు తగ్గిపోద్దో, మందుల శక్తి, అప్పుడు చచ్చిపోతాడు. అందుకని ముందు నన్ను సావనేయకుండా ఈ అడుగు మందులు ముందు నాకు త్రాగించి, ఆ తదుపరి మా ప్రాంతంలో ఉన్న భయంకర పాములు, నలతరాసు, ఎరతరాసు, గోందరాసు, పస, కోడిదరాసు అని 5 రకాల పేర్లు కలిగిన పామేశాన్ని నేను పుట్టింది మొదలుకొని నాకు 13 సంవత్సరాలు వయసు వచ్చే వరకు కొద్దిగా నేను తినే ఆహారంలో, నేను తినటువంటి త్రాగే నీళ్ళల్లో నా కళ్ళ ముందే పాములు తీసుకొచ్చి అవి పిండి అని, మనం ఇప్పుడు ఆహారంలో నెయ్యి ఎలా వేసుకుంటారో అలాగ వాళ్ళు వేసేవాళ్ళు. నాకు తెలియదుగా నేను అలాగ త్రాగేస్తూ ఉండేవాడిని. అలాగ తాగుతూ నాకు తెలియక పుట్టిన కాడ నుంచి 13 వచ్చేసరికి నాకు తెలియకుండానే శరీరం అంతా పామిషం మారిపోయింది. నా జుట్టు, నా గోళ్ళు, నా శరీరం చాలా భయంకరంగా మారిపోయినప్పుడు ఎవరైనా సరే మా ఆడపిల్లల జోలికి వస్తే నాకు ఇచ్చిన ట్రైనింగ్ అది. భూమి మీద నడిచేవాడిని కాదు, నేను సెట్ల మీద ఎక్కువగా తిరుగుతుండేవాడిని. ఎక్కువగా అంటే నాకు ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చారన్నమాట. ఎక్కువగా సెట్ల మీద తిరగటం, ఒక అడుగు మనిషిలాగా చేస్తూ ఉండేవాడిని. అయితే ఎవరైనా మా అడవిలో ఎవరైనా ఆడపిల్లల్ని బాధ పెడుతుంటే వాళ్ళు వేసే కేకలు, సావు కేకలు నాకు వినపడితే చాలు నేను వెళ్ళిపోయేవాడిని. ఒకవేళ నాకు వినపడకపోతే
మా నాన్న కానీ మా బంధువులు అని పిలిచేవారు. నేను చెట్ల మీద ఉండేవాడిని. చెక్కమిగడ మేసా గురప్ప వర్రా 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 జాంచి కురుకుర్రే నడిచేవారు. అంటే కొడుక ఆ విషయం మనిషి రా, మన ఆడపిల్లలను వాళ్ళు బాధ పెడుతున్నారు, చంపేస్తున్నారు, వెళ్ళి వాళ్ళని చంపేసి మన ఆడవాళ్ళని కాపాడు అని. అంటే ఒక కుక్కల మన పోలీసు వారు ఈ డాగులను తయారు చేస్తారు, సేమ్ అంతే. వాళ్ళు చెప్పింది నేను చేయాలి. ఇల్లు కరిసేమంటే కరిసేయాలి, గిల్లేమంటే గిల్లేయాలి, వెళ్ళిపోయాడు అంతే. నాదేంటంటే ఓన్లీ ఆడపిల్లలకి ఎవరైనా ఆడపిల్లని బాధ పెడుతుంటే నేను వెళ్ళిపోయేవాడిని. నేను వెళ్ళినప్పుడు నన్ను చూసి వాళ్ళు ఆడపిల్లని వదిలేసి పారిపోతే నేను ఏమనేవాడిని కాదు, వాళ్ళని వెంటబడేవాడిని కాదు, ఏం చేసేవాడిని కాదు. వదలకుండా ఇంకా ఆడపిల్లని బాధ పెట్టి నరక యాత్ర చూపిస్తుంటే వెళ్ళిపోయి నా చేతి కొలత గిల్లేసేవాడిని. వాడు ఎంతలా ఉన్నా, ఎంత ఎత్తున్నా, వాడి దగ్గర తుపాకులు ఉన్న బాంబులు ఉన్నా నాకు తెలిసేది కాదు. నేను వెళ్ళిపోయేవాడిని. వెళ్ళి నా పని ఏంటి, ఆడపిల్లలను కాపాడుకోవాలి, మా అడవి ఆడపిల్లలను కాపాడుకోవాలి, అదే నా పని. వెళ్ళటం వెళ్ళి నా చేతి కొలత గిల్లేసేవాడిని, నా నోట్లో పొల దగ్గర చేసేవాడిని. చెట్లుకి వేలాడుతుండే ఓడలు, అంటే ఓడలు తాడులాగా ఉంటాయి, అవి ఊగడం భలే ఇష్టం నాకు. అవి పట్టుకుని ఉయ్యాలు గొగ్గుతూ ఒక్క తన్నేవాడిని. నా కాలు గూరుతో తన్నేసేవాడిని. నా కాలు గూరు కానీ, చేతిగూరు కానీ, నోట్లో పొల్లు కానీ ఎదుడు మనిషిలో దిగబడితే చాలు నాలో ఉన్న పామేశ్వరం వాళ్ళకి వెళ్ళిపోయి గిరగిర తిరిగి కిందపడి చచ్చిపోతుండేవారు. వాళ్ళు కానీ పారిపోతే వాళ్ళు ఎండబడేవాడిని కాదు. కానీ అన్యాయంగా ఆడపిల్ల వదలకపోతే, ఆడవాళ్ళని వదలకుండా మరీ మూర్ఖంగా ప్రవర్తించి వాళ్ళని బాధ పెడితే మాత్రం నేను ఊరుకునేవాడిని కాదు, వెళ్ళి వాళ్ళని చేసేవాడిని. అలాగ నా జీవితం స్టార్ట్ అయిపోయింది. అలాగ ఆడవాళ్ళని కాపాడుకుంటూ ఉండగా కొంతకాలం అయిపోయిన తర్వాత 18 సంవత్సరాలు వచ్చింది. 13 నుంచి 18, 5 సంవత్సరాలు ఇలాగ మా ఆడవాళ్ళని కాపాడుకుంటూ ఉండగా ఈ చిన్నతనంలో పామిషానికి చావకుండా మందులు పోసారు, అడుగు మందులు పోసారు కదా, ఆ అడుగు మందుల శక్తి 18వ సంవత్సరం నాకు వయసు వచ్చేసరికి అవి తగ్గిపోయినాయి. అడుగు మందుల యొక్క ఆ పసర్లు, ఆ మందులు నాలో తగ్గిపోగానే ఈ పామిషం అనేది నా గుండెకి పెట్టేసింది. అప్పుడు నా శరీరం ఎలా ఉండేదంటే, మన వస్త్రాలు ఉత్తికి పిండితే ఎలా ఉండదో అలాగే నా శరీరమును ఎవరో గట్టిగా నలిపేసినట్లు, నా నరాలు తెగిపోయినట్లు, నా ఎముకలు ఎవరు ఇరిచేసినట్లు, నా ఎదల మీద చేతులు పెట్టి ఎవరో గట్టిగా నలిపేసినట్లు ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి కాళ్ళ మీద పెట్టేశాను, తండ్రి బ్రతికించు, లేదు చంపి, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడు ఆవిడ మా నాన్న ఆలోచించి, కొడుకా నువ్వు భయపడకు, నేనున్నా, ఎలాగ నీకు పామేషం పోసానో అలాగే తీసేస్తా, మన అడుగు మందులతో కానీ నాకు తెలిసి ఇంగ్లీష్ మందులతో కానీ నీకు తీసేస్తా, నువ్వే భయపడకన్నాడు. నా అసలు పేరు మేసాల గురప్ప, మా నాన్న పేరు ఆంబూతి వెంకన్న, మా మామ పేరు దున్నపోతులేరయ్య, ఇంకొక మామ పేరు బరుగుడు సాంబయ్య, మా మేనత్తి పేరు ఏనుగు గంగమ్మ. ఈ ఆంబోతులు, దున్నపోతులు, మేసాలు మా ఇంటి పేర్లు కాదు, ఈ ముద్దు పేర్లు అన్నమాట, విక్కినేమంటారు కదా అయ్యి. అయితే నా తండ్రి ఆంబూతి వెంకన్న ఒక క్షుద్ర మాంత్రికుడు, మాంత్రిక విద్యలో వారితేలినవాడు. ఆంబూతి వెంకన్న అంటే చాలామంది మాంత్రికులుగా ఆ రోజుల్లో బాగా పరిచయం, బాగా తెలుసు ఆయన. ఎందుకంటే 100 మంది మాంత్రికులను పెంచినవాడు ఆయన. అడవి మందుల్ని నా మీద ప్రయోగం చేయడం కాకుండా ఈ మంత్రాలు తంత్రాలు కనగళ్ళు చేతబడు కాశమనని అవి కొన్ని కూడా నా మీద ప్రయోగం చేశాడు. అంటే నా రోగం తగ్గించడం కోసం, నాలో ఉన్న జబ్బులు తొలగించమని తీయాలను కూడా పిలిచి చేయించాడు. అడుగు మందుల వల్ల కానీ, మంత్రాల వల్ల కానీ, క్షుద్రశక్తుల వల్ల కానీ, దెయ్యాల వల్ల కానీ, ఆయుర్వేదం వల్ల కానీ, నాటు మందుల వల్ల కానీ నా రోగం తగ్గలేదు. అప్పుడు నా తండ్రి తెలంగాణలో మా నాన్నగారికి ఆ రోజుల్లో ఒక మంచి రాజకీయ నాయకుడు పరిచయం ఉన్నాడంట, అంటే వారి పేరు నాకు తెలియదు. వారిని సంప్రదించి ఈ హైదరాబాద్లో ఒక హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ పరీక్ష చేశారు. నిలువెల్ల పామిషంతో నిండిపోయిన ఈయన చనిపోతాడు, బతకడు అని చెప్పారంట. అప్పుడు మా నాన్న నన్ను తీసుకొని మా ఇంటికి వచ్చి, ఆ హాస్పిటల్ పేరు ఉస్మానియా హాస్పిటల్ అనుకుంటా, ఉస్మాన్ హాస్పిటల్. మా నాన్న మా ఇంటికి వచ్చి ఏడ్చాడు. ఏ సంవత్సరంలో అండి ఇది? ఇది 80 ముందే, 80 ముందు ఇది. ఓకే. అప్పుడు వచ్చి చూపిస్తే వాళ్ళు నిలువెల్ల ఈ అబ్బాయి చచ్చిపో బతకని చెప్పారు. అప్పుడు మా అన్న నన్ను తీసుకొచ్చి నన్ను ఏడ్చాడు, కొడుక నీకు పామిషంబుడు అనే కారణం మన అడవిలో ఉన్న ఆడపిల్లల్ని కాపాడుకోవటానికి,
నిన్ను బట్టి 100 మంది ఆడలు బతికారు, కానీ నువ్వు చచ్చిపోతున్నావు. నాకు చాలా బాధగా ఉంది కొడుగా. కాబట్టి నువ్వు ఎలాగో చనిపోతున్నావు కాబట్టి నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. అదేంటంటే, నువ్వు పుట్టక ముందు నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడు నమ్మకం. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ మన కులాచార ప్రకారంగా పరాయ దేవుణ్ణి నమ్మినా పూజించినా చంపేస్తారు. మీ అమ్మని చంపేశాం. మీ అమ్మ చచ్చిపోయి కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. నిన్ను నీ తల్లి తన ఒళ్ళో పెట్టుకొని నీ గురించి తన దేవుడికి కొన్ని విషయాలు చెప్పడం నా కల్లారు విన్నా, చెవులారు విన్నాను. కల్లారు చూశాను, చెవులారు విన్నాను కొడుకు. అయితే కొడుకు నేను చెప్పేది ఏంటంటే, మీ అమ్మ చనిపోయింది, కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు ఖచ్చితంగా నిన్ను బతికిస్తాడు, నాకు నమ్మకం ఉందన్నాడు. ఆ వయసులోనే జ్ఞానం లేని నేను, ఆ విశ్వ మనిషిని నేను, నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఒక దేవుడి కోసం, ఒక దేవుడిని నమ్ముకుంటే ఒక మనిషిని చంపేశారా? మా అమ్మని చంపేశారా? మా అమ్మ కూడా ఆ దేవుడి కోసం చచ్చిపోయిందా? అయితే మా అమ్మ ఆ దేవుడి కోసం చచ్చిపోయింది, నా కన్న తల్లి దేవుడి కోసం చచ్చిపోయిందంటే ఆ దేవుడు అంత గొప్ప దేవుడు. ఖచ్చితంగా నా తల్లి దేవుడు నాకు బతికిస్తాడు. ఒక దేవుడి కోసమే మనిషిని చంపేస్తారా? ఈ రోజున తాగుబోతులు, తిరిగిబోతులు, రౌడీలు సమాజాన్ని పాడు చేసేవారు ఎంతోమంది. దేశాన్ని విచ్చనవిలుగా సర్వనాశనం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు నేను చేయట్లే, కానీ దేవుడు నమ్ముకున్న పాపానికి ఒక మనిషిని చంపేస్తారు అని ఒక బాధ కలిగి నేను అలా ఆలోచించుకుంటూ ఒక చెట్టు ఎక్కిపోయాను. ఆ చెట్టు ఎక్కి చెట్టు మీద నిలబడ్డాను. చెట్టు మీద నిలబడి ఆకాశంగా చూస్తూ నాకు వచ్చిరైన మాటలతో గట్టిగా కేకేస్తున్నా, ఏడుస్తూ బాధపడుతూ, తల్లి, నన్ను కన్న తల్లి, ఆరాధించి పూజించిన దేవుడా నన్ను బ్రతికించు, నేను చచ్చిపోతున్నాను అని ఏడ్చాను. అప్పుడు ప్రపంచంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆ అడవుల్లో నిలువెల్ల నడినెత్తి నుంచి అరికాల వరకున్న నిలువెల్ల పామేశ్వరం నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. దేవుని స్తోత్రం. మనుషులు నా దగ్గరికి వచ్చే అవకాశం లేదు. ఏ పాస్టర్ గారులు కానీ, ఏ విశ్వాసులు కానీ వచ్చి మీసాల గొప్ప యేసు ప్రభు నమ్మకో నిన్ను బాగు చేస్తాడని చెప్పేవాళ్ళు లేరు. కారణం, నేనున్నది భయంకరమైన అడవి. నా చుట్టూ క్రూరమైన జంతువులు, పులులు, సింహాలు, జంతువులు ఉంటాయి. నా దగ్గరికి రావాలంటే వాటిని దాటి రావాలి. వాటిని దాటాలంటే పులుల్లారా, సింహాలారా, మీసాల గొప్పగా వాక్యం చెప్పాలి, పక్కకు రండి అంటే, అలాగే పాస్టర్ గారు, ప్రైజ్లాడ్ పాస్టర్ గారు రండి అంటయా? వాటిని చూడగానే ప్రతి ఒక్కరు పారిపోతారు. అలాంటి నన్ను అంటే ఈరోజు ఈ మాట చెప్పడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. బలవంతంగా ఒక మనిషిని మతంలో మార్చేస్తున్నారంటున్నారే. ఏ మనుషుడు, అమెరికా వాళ్ళు కానీ, జపాన్లు కానీ, ఇంకొకరు కానీ, ఎవ్వరు కానీ, ఈ భూమి మీద పుట్టిన ఏ మనుషుడు కూడా వచ్చి నా దగ్గరికి వచ్చి ₹1 ఇవ్వలేదు, నాకు ఒక మాట చెప్పలేదు, మతం మారు అని చెప్పలేదు నాకు ఎవరు. అసలు మనుషులు చెప్పాల. మనుషులు కొత్త కనిపిస్తే చాలు ముందు నా పని నుండి గిల్లు గడిచేయడమే. కొత్తగా మనిషి కనపడకూడదు నాకు. పాత వాళ్ళు అయితే ఏం చేయను నేను. కొత్తగా మనిషి కనపడ్డాడా అంటే ఆడు నన్ను ఏం చేస్తా కొత్తనాడని. ఇప్పుడు పాము ఏం చేద్ది, ఎవరు నొత్తి ఊరుకుంటుందా? వీళ్ళు కలిసేద్ది కదా. అలాంటి స్వభావం నాది. అందుకని మనుషులు నా దగ్గర రారు. మనుషులు చూడని, పట్టించుకోనని నా దగ్గరికి రారు, నాకు వాక్యం చెప్పరు. కాబట్టి అది తెలుసుకున్న దేవుడు నా కోసం పరలోకమందున్న దేవుడు, పరలోకమందున్న దేవదూతని ఒక మనిషి రూపంగా నేను ఎక్కడైతే ఏ చెట్టు మీద నేను నిలబడి ఉన్నానో ఆ చెట్టుకి 10 అడుగులు ఎత్తు దూరంలో తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవదూత ఒక మనిషి రూపంగా నా ముందు నిలబడ్డారు. గాలిలో నేను నిలబడింది చెట్టు మీద, దేవదూత గాల్లో మనిషి నిలబడరు. నాకు ఆశ్చర్యంగా చూస్తా ఉన్నా నేను. ఆ దేవదూత నన్ను చూస్తూ నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారు. మన దేవుడికి భూమి మీద ఉన్న అన్ని భాషలు వచ్చు. మన దేవుడికి రాని భాషలు భూమి మీద ఉన్నాయా అంటున్నా, అడుగుతున్నా. లేవు.
మనుషుల భాషలే కాదు, ప్రపంచంలో మనుషుల భాషలే కాదు, కంటికి కనబడిన జీవు నుండి ఏనుగంత పెద్ద పెద్ద జంతువుల వరకు ఉన్న ఆకాశ పక్షులు అన్ని భాషలకు తెలుసు. మాలాంటి వెనకబడిన జాతుల భాషలకు తెలుసు. ఆ దేవదూత నాతో మాట్లాడుతూ శకమింగడ మేసల గొప్ప వాతిని జలతంగారు జలపన కాసుకుని జలపన దేహం ఏసు నడదేకమే జేనేళ్ళ దేకం ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేయగలిగిన ఒకే ఒకడున్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరు యేసు క్రీస్తు ప్రభు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ జాతి వాళ్ళు కానీ మీకు సంబంధించిన ఫ్యామిలీస్ ఏవి కూడా అడవిలో లేరు ఇప్పుడు ఎవరు? లేరమ్మ, అందరూ ఊర్లకు వెళ్ళిపోయారు, వలస వెళ్ళిపోయారు. కొంతమంది ఉంటే ఉండొచ్చేమో కానీ ఉన్నారు, కానీ నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను, కానీ అంతగా దూర బంధుత్వం ఉంది, కానీ దగ్గర లేదు. దగ్గర వాళ్ళందరూ కలిసి అందరు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి అక్కడక్కడ వాళ్ళ నివాసాలు అంటే అడవి అంటే ఆ రోజుల్లో చాలా భయంకరం, చాలా తుపాకులు బాంబులు భయంకర మరణ జరుగుతుంది. ఇక కాలం మారిందిగా, పరిస్థితులు మారిపోయినాయి. కరెంట్ లేదు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా ఎవరు ఉంటారు అక్కడ, కరెంట్ లేకుండా ఎవరు ఇప్పుడు వెళ్ళరు. ఇది ఈ వాతావరణం చూసి ఇప్పుడు చూసుకుంటే మీరు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం రాసిన పాట, పాడిన పాట ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసి జనాలు కూడా ఎట్లా అంటే ఒక ఓవర్ నైట్ స్టార్ అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని. న్యూ ఇయర్కి అసలు అందరూ డీజేస్ పబ్స్ ఇలా వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈసారి కోయి పాటతోనే అందరికీ న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. మీకు ఈ విషయం ఎలా తెలిసింది అసలు? ఏ విషయం? ఇట్లా కోయి పాట బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది, సోషల్ మీడియాలో బాగా దుమ్ము రేపుతుందని. పాస్టర్ గారులు మీలాంటి తల్లులు కొందరు ఫోన్లు చేసి ఇలా జరుగుతుంది. నాకు ఇంకోటి చెప్పిన యూట్యూబ్ ఇది ఇన్స్టాగ్రామ్ అంటారు కదా, ఇలాంటి నాకు అసలు ఏం తెలియదు. నేను ఎక్కువగా చూడడం నాకు కుదరదు. చూసావా అని నన్ను అడిగేవారు. ఏమోయా నాకు తెలియదు అన్నవాడిని. నాకు నీకు పెడుతున్నాము, అదే మన వాట్సాప్ పెడ చూడడం, వాట్సాప్లో పెట్టి చూశాను అనమాట. చూసి నాకు నవ్వు వచ్చింది, ఏంది ఎలా పాడుకుంటున్నారని. ఏమనిపించింది మీకు అలా చూసినప్పుడు? తర్వాత నాకు బాగా అనిపించిందంటే, నేను ఆ మధ్య అదే టైంలో నేను జనవరి 1కి ఒకరోజు నేను నడిచి వెళ్తా ఉన్నా. నడిచి వెళ్తూ ఒక టీ కొట్టులో టీ తాగుతున్నారు వాళ్ళు కొంతమంది పిల్లలు. నేను టీలు కాఫీలు నాకు అలవాట్లేదు. నాతో వచ్చి నన్ను తీసుకొచ్చిన పాస్టర్ గారు అక్కడ నిలబడి ఆయన టీ తాగుతున్నాడు. నేను మాట్లాడుతుంటే వాళ్ళు నా వెనకుండి కోయి 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 అని అరుస్తున్నారు. మిమ్మల్ని చూసి? నన్ను చూసి కాదు, అంటే వాళ్ళు దాని చేస్తున్నారు. నాకు భయం వేసి అటు చూసా, అంటే ఎందుకు కడుతున్నారని. చూడగానే నన్ను చూశారు. నన్ను చూసి పరిగెత్తుకొచ్చి నన్ను ఇదిగో కోయి అని చెప్పేసి నా తిరిగి వచ్చి అందరూ చేరిపోయారు. పిల్లలు పెద్దలు మొత్తం వచ్చి ఫోటోలు దిగి చేసుకున్నారు. ఏంటి అలా నాకు ముందు ఆశ్చర్యం మించింది, తర్వాత చెప్పారన్నమాట ఇంత ఫేమస్ అయిపోయామని. మీరు ఫేమస్ అయ్యారు, అంతా బాగుంది. మీరు దేవుడి కోసం రాశాను ఈ పాట అని చెప్పి చెప్తున్నారు కదా, దాన్ని ఇప్పుడున్న జనరేషన్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ దాన్ని కొంచెం వికృతంగా, కొంచెం వ్యంగ్యంగా తయారు చేసి మిక్స్లు యాడ్ చేసి బీట్లు పెట్టి దానికి డిఫరెంట్గా పోర్ట్రే చేస్తున్నారు బయటికి. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే బాధే కానీ నేను చేసేది ఏముందమ్మా. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాయా ఆగండి అంటే ఆగుతారా? వాళ్ళు ఆల్రెడీ చేసేసుకున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కనీసం ఈ రాసినోడు ఎవడో, ఇప్పుడు ఈ రోజున జరిగే పరిస్థితి ఏంటి, నేను నా సేవలో 40 సంవత్సరాలు చూస్తున్నానమ్మా. చాలామంది నేను చెప్పే మాటలు కానీ నా సాక్ష్యాన్ని కానీ ఎంతోమంది విమర్శించకపోగా తర్వాత అర్థం చేసుకొని నన్ను అభినందించిన వారు ఉన్నారు. కొంతమంది ఎలాగైనా ఈ సాక్ష్యం అనగదొక్కాలి, పైకి తీసుకురాకూడదు, ఈయన అణిగిపోవాలి అని చెప్పి కూడా కొంతమంది